నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రతి అడుగు తెలుగింటి సంప్రదాయం సంస్కృతి ఉట్టిపడగా పల్లె పదాలు ప్రగతి వీచికలు అన్ని ఒకే వేదికపై ఆవిష్కృతం కాగా డప్పుల శబ్దాల సందళ్లు పల్లె పడుచుల కోలాటాల కోలాహలం మధ్య స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహచర మంత్రులతో కలిసి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా గో ఆరాధన చేసి రంగవల్లులు తీర్చిదిద్దిన హరివిల్లుల ముంగిట ప్రకృతికి పూజలు నిర్వహించారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే జానపదుల గీతికలు శాస్త్రీయ నృత్యాలను ఆహుతులతో కలిసి ఆస్వాదించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను ప్రారంభించి మన హస్తకళల శైలిని పరిశీలించారు. హరిదాసు సంకీర్తనలు మేళ తాళాల మధ్య ఆటలాడే బసవన్నలు గుండెలపై ధరించిన డప్పుల శబ్దాలతో చిందులేసే తప్పెటగుళ్ల కళాకారుల విన్యాసాలు లయబద్ధంగా సాగే గరగ నృత్యాలు శాస్త్రీయ కూచిపూడి నృత్యాలు చిన్నారుల భవితను కాంక్షించే భోగిపళ్ల మహోత్సవాలు ప్రకృతికి జీవాన్నిచ్చే గోమాతల పూజలు హస్తకళల సోయగాల మధ్య అచ్చ తెలుగు పండుగ సంక్రాంతికి పిఠాపురం నుంచి స్వాగతం పలికారు. కూలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా తేలిక. ఒక పండుగ చూస్తామంటే ఏం మాట్లాడాలనుకుంటామంటే ఒక పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. అదే పిడికిడికి ఒక చేతికి వచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. ఒక అలయన్స్ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటి పైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక, చాలా తేలిక. సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక 6 నెలలు కష్టపడి 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండుగ. మనకి ధాన్యం వచ్చింది, ధాన్యంగా డబ్బులు వచ్చినాయి. ఈ రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాము ఇవన్నీ అంటే మా దగ్గర అబండెన్స్ ఉంది. మాకు ఒక 10 బస్తాలు పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. అంటే అలాగా మీరు ఇందాక మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ ఆ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడి పడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది. రాజధాని అమరావతి విస్తరణ కోసం ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ కు రైతుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి గ్రామాల వారీగా భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమవగా అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే స్టేషన్, రైల్వే లైన్ నిర్మాణాల కోసం భూ సమీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో అమరావతి మండలం పెదమద్దూరులో మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రికి రైతులు ఘన స్వాగతం పలకగా తొలి గంటలోనే 100 ఎకరాల భూములు పూలింగ్ కు అంగీకారం తెలిపిన రైతులు ప్రభుత్వంపై తమ నమ్మకాన్ని చాటారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఏదైనా పూర్తిగా తెలుసుకొని ప్రజలకు చెప్తే మంచిది, లేకుంటే ఆ 11 సీట్లు కూడా అవి కూడా 0 అవుతాయి. ఎందుకంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా టేకప్ అయిపోయింది. 29 గ్రామాల్లో వాళ్ళ గ్రామ కంటాలు కూడా 900 కోట్లతో టేకప్ చేసాం. ఇదే కాకుండా బ్యాంకులు స్టార్ట్ చేశారు వర్క్, హోటల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తారు, ఇంకా కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ స్టార్ట్ అయితే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అమరావతి ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఈరోజు హైదరాబాద్ అలా ఉందంటే కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వేసిన పునాది, ఆయన ఆలోచన, ఆయన దూరదృష్టి. ఆయన ఒకటే చెప్పాడు, ఏ రైతులైతే 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా అనేక ఇండస్ట్రీస్ అనే యాక్టివిటీ రావాలి. ఆ రోజు నేషనల్ గేమ్స్ హైదరాబాద్లో కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు హైదరాబాద్లో ఆ స్పోర్ట్స్ అన్నీ ఉండే కాదు, అన్ని స్టేడియంస్ ఉండే కాదు, అన్ని బిల్డింగ్స్ ఉండే కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ కట్టకుండా ఉంటే శంషాబాదు ఇప్పుడు దిగే ఫ్లైట్లలో 5% ఫ్లైట్లు కూడా దిగవు. విదేశాల నుంచి ఎవరు రారు. రేపు విదేశాల నుంచి అమరావతికి రావాలంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు ఉండే చాలదు. ఆయన దాదాపు
100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఒకటే చెప్పారు, నాకు ఒకటే చెప్పారు, నారాయణ 100 సంవత్సరాలు కాదు, నువ్వు 200 సంవత్సరాలు ఆలోచించాలా. 200 సంవత్సరాలకి ఎలా ఉంటుందో. హైదరాబాదు దాదాపు 40 ఏళ్ల క్రితం డెవలప్ చేశారు ముఖ్యమంత్రి గారు వేసిన పునాది. ఈరోజు డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ అమరావతి రాజధాని ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు మంత్రిగా, ప్రపంచంలోనూ టాప్ 5 సిటీస్లో ఇది ఒక సిటీ కావాలని ఈరోజు వారు ఏదైతే చెప్పారో వారి సలహాల ప్రకారం రెగ్యులర్గా తీసుకుంటూ అథారిటీలో డిస్కస్ చేసి ముందుకు పోతున్నాం. రైతు సోదరులందరికీ నేను చెప్తున్నాను, అంతకుముందు ఇచ్చిన 34,000 ఇచ్చిన రైతు సోదరులకైనా ఇప్పుడు ఇచ్చే రైతులకైనా 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీ గ్రామంకి మీ శాసనసభ్యులతో వస్తాను, నేను డిస్కస్ చేస్తాను. ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేశానో చూచా తప్పకుండా పాటిస్తానని తెలియజేస్తూ ఈరోజు ఇంత లార్జ్ స్కేల్లో చిన్న గ్రామం ఇది, పెదమద్దూరులో 1018 ఎకరాల్లో 303 ఎకరాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా శాసనసభ్యులకు కూడా ధన్యవాదాలు చేస్తూ, మీ అందరి సహకార సపోర్ట్తో ఎవరు ఊహించినంత రాజధాని ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. రహదారులు, వైద్య, విద్యా రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు. అభివృద్ధి పనులతో అద్దంకి నియోజకవర్గం మరింత ముందుకు సాగుతుందని తెలిపారు. ఎన్నోళ్ళు పట్టింది మనకి ఇది కట్టడానికి. 40 days లో స్లాబ్లు అయిపోయింది సార్. 40 days కి వాటర్ ఒకసారి కొంచెం వెనక్కి జరగండి సార్. మీరు కొంచెం వెనక్కి జరగండి. మంత్రి గారు కొంచెం వెనక్కి జరగండి. ఎవరు తప్పట్లే, నీ పక్క నేను ఆయన ఎవరు తప్పట్లేదు. ఆయన ఎందుకు తప్పుతున్నాడు? రాజధాని విషయంలో జగన్ మాటలను ప్రజలు నమ్మరని తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరిని కలిపి మహానగరం నిర్మించేందుకు సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిన్ని మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అటకెక్కించింది జగన్ ప్రభుత్వమేనని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. విస్తృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరు కూడా ఆమోషంగా ఉంటే ఇష్టపడని వ్యక్తి. నిజంగా అతను నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంత దారుణంగా నిజం రాని విచారంగా ఉన్నాడంటే అది జగన్ రెడ్డి. అతని పత్రిక మాసపుత్రిక సాక్షి. చెప్పేది అబద్ధం, చేసింది చెప్పరు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ, అమరావతి రాజధాని గురించి కానీ ఎంత నికృష్టంగా మాట్లాడతారంటే ఎంతో క్రీడ మొదలుపెట్టారు. కానీ వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాయలసీమ వాళ్ళ ఆగిందంటే మీ మూలంగా కాదా? ఆ రోజు 26 కమిషన్ తీసుకోకుండా 925 కోట్లు ప్రజాధనాన్ని మీ అనుచరులకి కాంట్రాక్టుల ద్వారా కట్టబెట్టి రూపీ చేయడానికి వాడిన డబ్బులు తర్వాత హైకోర్టులో బిల్లు, అది కూడా మీ తమ్ముళ్ళ ద్వారా వేయించి ఆ హైకోర్టులో స్టే తెచ్చుకుని ఇక్కడ ఆగిపోయిన దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపాలని గంగోరు గంటలో సిగ్గుందా, సిగ్గులేదా? అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఈ విస్తృత మనస్తత్వం కలిసిన జగన్ రెడ్డి నిన్నంటాడు రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టాలంట. ఎక్కడ ఉంటాయా రాజధాని? వీట్లేదా? విజయవాడకి అత్యంత సమీపంలో కృష్ణా నది ఒడ్డున, అటుపక్క గుంటూరుకి సమీపంలో చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో రాజధాని కడతంటే
ఇవాళ నువ్వు చేసే వేషాలు ఒక రోజు అసెంబ్లీలో చూద్దాం, నా 550,000 ఎకరాలు కావాలి రాజధానికి అంటాం, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు అంటాం. ఇవాళ అమరావతి మొన్నంలో ఎలక్షన్ ముందు విశాఖపట్నం రాజధాని అవ్వాలన్నాం, ఇవాళ కొత్త ధర ఎందుకు రావాలి? విజయవాడ గుంటూరు మధ్య ప్రజలు నీ పూటకు మాటలు నమ్ముతారనుకుంటావా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని తమ కళల రాజధానిగా అనుకుంటున్నారు. ఈ అమరావతి కళల రాజధాని దారిలో పడి బ్రహ్మాండమైన శుభవేగంతో వెళ్ళతంటే మళ్ళీ వచ్చేసారు సైకిల్ కలిగిన జగన్ రెడ్డి అండ్ బ్యాచ్. వీళ్ళు ఏంటంటే ఇవాళ రాయలసీమకు నీళ్ళు ఇష్టం ఉండదు, అమరావతి రాజధాని రావడం ఇష్టం ఉండదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇష్టం ఉండదు, లేకపోతే ఇంకేమీ ఇష్టం ఉండదు. సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది జనవరి 19 నుంచి 25 వరకు 7 రోజుల పాటు రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నామని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక చైతన్యం నింపేలా ప్రతి ఒక్కరు ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. అరసవెల్లి దేవస్థాన ప్రాంగణంలో కర్టన్ రైజర్ కార్యక్రమంతో రథసప్తమి ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యుని 7 గుర్రాలు, 7 రంగులు, శరీరంలోని 7 చక్రాలకు ప్రతీకగా జనవరి 19 నుంచి 25 వరకు 7 రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఉత్సవాల విశిష్టతను చాటి చెప్పే అరసవల్లి ప్రచార రథాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు. కర్టన్ రైజర్ ప్రోగ్రామ్గా సామూహిక సూర్య నమస్కారాలు ప్రారంభించాం. ఈ రోజు నుండి జిల్లా వ్యాప్తంగా చేస్తూ రేపు 21న పెద్ద ఎత్తున సూర్య నమస్కారాల ప్రోగ్రాం ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నీ చెప్పారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గారు, ఫర్మాన్ అహ్మద్ గారు, అలాగే ఆర్డీఓ గారు, ఈఓ గారు, జిల్లా ఆఫీసర్స్ అందరూ రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి, ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం ప్రజలకి, శ్రీకాకుళం నియోజక ప్రజలకి మేము కోరుకుంటుంది ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతిదాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాలని మనం గౌరవించాలి, పెద్ద ఎత్తున భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనది స్టేట్ ఫెస్టివల్గా గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం దీన్ని 7 రోజులుగా ఉత్సవాలు జరపమని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలతో జీవో కూడా రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యి ఈ రోజు నుండి యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం. 19వ తారీఖు నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శోభాయాత్రతో స్టార్ట్ అవుతుంది. అదే రోజు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ స్టార్ట్ అవుతాయి. ఒక పక్క ఇంకా అందరినీ పిలిగ్రిమ్స్ని అందరినీ ఆనందపరచడానికి ఒక పక్క హెలికాప్టర్ రైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, అలాగే పెద్ద పెద్ద మ్యూజిషియన్స్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్, అలాగే సినీ గాయకులతో ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనకి కోల్డ్రామూత్ స్టేడియంలో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. కొండపల్లి కళకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. శుక్రవారం ఉదయం కొండపల్లిలో యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫీ, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, జేసీ, ఎంఆర్ఓ తదితర అధికారులతో కలిసి పర్యటించారు. కొండపల్లి బొమ్మల తయారీదారులతో ముచ్చటించి వారి చేతి పనితనాన్ని దగ్గర నుంచి పరిశీలించారు. స్వహస్తాలతో తయారు చేసే బొమ్మలను చూసే అంబాసిడర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొండపల్లి కిల్లాలోని చారిత్రక కట్టడాలను కూడా ఆయన సందర్శించారు. And they like a grinder. Yes. Chapati. Did you know? Yeah. Oh gosh. Oh yeah. Oh, what's that? Rice cooker. Yeah, you can plug this. अरे नागू అది గ్లాస్ ఇది కింగ్ లోపల Yeah,
అమరావతి రాజధానిపై ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి వెల్లడించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరాం రెడ్డి డిమాండ్ చేశారు. అమరావతి ముంపు ప్రాంతమని వ్యాఖ్యానించడం దురదృష్టకరమని విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిన విషయాన్ని జగన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని రోజాకు హెచ్చరికలు జారీ చేశారు. జై ఆంధ్ర, భారత మాతాకి జై. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అమరావతి రాజధాని గురించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా మీరు సరిగ్గా వైద్యం చేయించుకోవట్లేదేమో, మీకు కొద్దిగా వ్యాధి ముదిరినట్లుంది. తక్షణమే మీ డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజధాని అంశంలో మొదటి నుంచి కూడా మీ సైకో ఈజాన్ని నైజాన్ని మీరు బయట పెడుతూనే ఉన్నారు. 2016లో మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అక్కడ 30,000 ఎకరాల భూసేకరణ చేయాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పి, తర్వాత 2018 ప్రాంతంలో రాజధాని అమరావతిలో ముంపు ప్రాంతం ఇది, ఇక్కడ ఉండకూడదని చెప్పి కూడా మీరు తెరపైకి తెచ్చారు. తర్వాత ప్రజల వ్యతిరేకతను చూసి మీరు 2019 ఎన్నికలకు ముందు లేదు, ఈ ప్రాంతంలో నేను స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నా, అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి కూడా మీరు మీ నాయకులతో ఆ రోజు ప్రకటనలు చేపించారు. తదనంతరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులనే ఒక నినాదం తెచ్చి 3 ప్రాంతాల మధ్యన చిచ్చు లేపి ప్రజలలో విడగొట్టి పాలించాలనే దురుద్దేశంతో దుహంకారంతో మీరు 3 రాజధానులు తెరపైకి తెచ్చారు. కానీ మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు 19 నుంచి 24 దాకా 3 రాజధానులు కానీ ఎటువంటి డెవలప్ చేసింది లేదు. డబ్బు పిచ్చి పట్టి మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించడమే కాకుండా మళ్ళీ నీ అధికారం 2019 నుంచి 24 దాకా డబ్బులు విపరీతంగా డబ్బు మీద వ్యామోహంతో డబ్బులు సంపాదించే క్రమంలో ఈరోజు నేను నమ్ముకున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు మీ నాయకులు అందరూ ఈరోజు జైల్లో చిప్పకూటి తింటున్నది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, మేము ఇంకొక మారు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్డీఏ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, అమరావతి రాజధాని పైన నీ ప్రభుత్వ పాలనలో 19 నుంచి 24 దాకా ఏదైతే అక్రమాల అవినీతి జరిగిందో వాటన్నిటిపైన స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై. గుంటూరు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ కీలక నియామకాలు చేపట్టింది. పార్టీ మీడియా కోఆర్డినేటర్ గా నాయుడు ఓంకార్ ని, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా తలతోటి సురేంద్రని నియమించారు. టీడీపీకి సంబంధించిన మీడియా సమాచారం కోసం ఓంకార్ ను, సోషల్ మీడియా అంశాల కోసం సురేంద్రను సంప్రదించాలని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అమరావతిని ద్వేషిస్తున్నారనే దానికి నిన్న పెట్టిన మీడియా సమావేశం అందరూ ప్రజలు రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ప్రజలు చూశారు, అట్లాగే ఆంధ్రాలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు చూశారు. ఏంటంటే ఆయన 3 ముక్కలాట ఇంకా ఆయన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రం ఆయన ఇంటి పరిస్థితులు అంగీకరించారు. ఆయనకు అధికారం ఇచ్చినప్పుడేమో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ఆటను ప్రవేశపెట్టి దాంట్లో ఫెయిల్ అయింది. ఆయన ఎక్కడి నుంచి పరిపాలించాడంటే గత 5 ఏళ్ళు ఆయన నేను చెప్తాడు మీడియా సమావేశంలో, సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని. నిన్న ఆయన గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాడేపల్లి నుంచి పరిపాలించాడా లేకపోతే ఎక్కడి నుంచి పరిపాలించాడా? 2014 ముందు తాడేపల్లి గృహప్రవేశం చేస్తూ నేను అమరావతికి మద్దతు ఇచ్చాను, ఇంకా ఎక్కువ ఎకరాలు కావాలి, ఇదే రాజధాని అని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడు. కాబట్టే కదా జనాన్ని తిప్పికొట్టింది, ఆయన అధికారంలోంచి తీసేసింది. ఎందుకని నువ్వు అధికారంలోకి వచ్చేదాకా అమరావతి అంటున్నావు, మళ్ళీ వచ్చిన తర్వాత ఇది అమరావతి కాదని చెప్పావు. అందుకనే జనం నిన్ను అది పరాభవం చెందేట్టుగా ఓడించారు. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ ఇది ఒక రాష్ట్రంలో మధ్యస్థంగా ఉంటుంది. ఈ యొక్క మధ్యస్థం అందరికి అందుబాటులో ఉంటుంది. ప్రజా రాజధాని అని చెప్పి అమరావతిని ప్రజల యొక్క అభిష్టం మేరకు చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ గారు రేపేంటి శీతాకాల సమావేశాల్లో లోక్సభలో ఈ బడ్జెట్ మిగతా బడ్జెట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్ని అమరావతి క్యాపిటల్గా ఉంటుంది. ఈ ప్రవేశపెట్టే ముందు ఏదో ఒక దొంగాట ఆడాలి కాబట్టి ఏదో ఒక నన్ను మీటింగ్ పెట్టి మేము వ్యతిరేకం అన్నట్టుగా మాట్లాడతాం. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రజలు నీకు చెప్పింది ఏంటి, గుణపాఠం ఇంకా బుద్ధి రాలేదు. అట్లాగే ఈ చట్టబద్ధత కల్పిస్తున్నారనే భయం.
ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత రేపు ఉన్న బడ్జెట్ సమావేశాల్లో కానీ రేపు శీతాకాల సమావేశంలో తప్పనిసరిగా బీజేపీ వాళ్ళు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రామిస్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు మేము కల్పిస్తామని. ఇట్లాంటి మీది ఒక రాక్షస పాలన నుంచి ప్రజలు కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది చేసే ఎట్లా దుర్మార్గం చేశాడో గత 5 ఏళ్ళు మనం అందరం చూసాం. సుధాకర్ విషయంలో కానీ, జస్టిస్ రామకృష్ణ విషయంలో కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ సుధాకర్ కుమార్ ఏ విధంగా ప్రమోషన్ చేసామని కానీ మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఒక దళితుల పట్ల ఏ విధంగా గత 5 సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వం పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారు. అట్లాగే మనం ఇప్పటికే సిఆర్డీఏ భవనం కూడా మనం పూర్తి చేసుకొని ఏమైతే మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర నుంచి అట్లాగే జడ్జి క్వార్టర్స్ దగ్గర నుంచి కొత్త హైకోర్టు, క్వాంటమ్ వ్యాలీ అన్నీ కూడా పోతే చివరిగా ఏమంటాడు నదీ పరివాహక ప్రాంతం. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత తెలియజేసేలా విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి ప్రోత్సహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా డిఆర్ఓ మోహన్ కుమార్ సూచించారు. చిత్తూరు కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్లో విద్యాశాఖ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, ఫారెస్ట్, డ్వామా తదితర శాఖల అధికారులతో డిఆర్ఓ సమీక్ష నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని రేకెత్తిస్తూ విద్యార్థులకు పోటీ పరీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయాలన్నారు. కాబట్టి ఒక 5 ప్రోగ్రాంలు పిల్లలకు పెడతాము, ఒక 5 ప్రోగ్రాంలు బయటికి పెడతాం. సో కొంత అడ్వెంచరల్గా ఉండేవి అవి చూసుకొని మీరు ప్లాన్ చేయాలి. ఆల్రెడీ మేము తిరుపతిలో ఆయన లాస్ట్ ఇయర్ మాట్లాడినాం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారితో మాట్లాడినాం. మరలా ఒకసారి ఆయనతో కోఆర్డినేట్ తీసుకుంటే మంచి కల్చరల్ గ్రూప్ నేను పంపిస్తాను. లాస్ట్ టైం మనం పెట్టాడు, ఒక మైండ్ ప్రదర్శన చేశారు పిల్లలు వచ్చి. బాగుంది. తర్వాత చాలా రేపట్లో బాగుంది. అందువల్ల కొన్ని కొత్తవి పెట్టున్నాము. ఈసారి కూడా కొంచెం వినూత్నంగా చాలు. మళ్ళీ ప్రోగ్రామ్స్ వేరు వాళ్ళిద్దరు బాగా ఆర్గనైజ్ చేయడం బాగుంది. వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ చేయడం వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీలో బాగా ట్రైన్ అయిపోయింది. వాళ్ళు పిల్లలు కూడా పీజీ స్టూడెంట్స్ బాగా చేశారు. సంక్రాంతి పండుగ భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల సమాహారమని శ్రీకాకుళం జిల్లా ఇంటాక్ అదనపు కన్వీనర్ ఇంటాక్ వావిలాలపల్లి జగన్నాథ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల రహదారిలో ఉన్న వికాస్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సంక్రాంతి భారతీయుల ప్రాచీన పండుగని, మన పూర్వీకులను గుర్తు చేసుకోవటం, మన సంస్కృతి కళలను గురించి తెలుసుకోవటం, పాడి పంటలను అందించే పాడి పశువులను పూజించడం, ఇవన్నీ మన సంక్రాంతి సాంప్రదాయాల్లో భాగమని, చిన్నారులకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగించేందుకు ఇటువంటి ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు వికాస్ ఉన్నత పాఠశాల కార్యవర్గానికి జగన్నాథ నాయుడు అభినందనలు తెలియజేశారు. ప్రాచుర్యం పొందినటువంటి మన కళలను, సంస్కృతిని, సాంప్రదాయాలను, మన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ, పురాతనంగా భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి వ్యవసాయ రంగంలో మనం అప్పటికి చేసినటువంటి పంటల్ని నిల్వ చేసుకొని వాటిని ఈ సంక్రాంతి కాలంలోనే ఫలంగా పొంది వాటి ద్వారా వచ్చిన ఫలితాన్ని అనుభవించేటువంటి సమయం ఈ కాలం. కాబట్టి మన పాడి పశువులను కూడా ఈ సందర్భంగా మనం పూజించుకోవడం అన్నది ఒక ప్రధానమైనటువంటి ఇతివృత్తం. అలాగే ఈ ఆధునిక జీవనంలో మన సాంప్రదాయాలని, కళల్ని, మన పూర్వీకుల్ని మరిచిపోయేటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి పాఠశాలలు, కళాశాలలు, అలాగే విశ్వవిద్యాలయాలలో ఈ సంబరాలను నిర్వహించడం ద్వారా
వాటిని ఈ తరం చిన్నారులకు విద్యార్థులకు తెలియచెప్పడం అన్నది జరుగుతోంది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 129వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ 146 మంది విద్యార్థులకు వేద ఆగమ స్మార్త పండితులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. పట్టాలు పొందిన స్నాతకులు విద్యార్థిగా నేర్చుకున్న జ్ఞానంతో గురువుగా మారిన తర్వాత మంచి విద్యార్థులను తయారు చేయాలని ఆకాంక్షించారు. విద్యకు అంతం ఉండదని తెలియజేశారు. చిరంజీవి హెచ్ లక్ష్మి నారాయణ శర్మ శుక్లయజుర్వేదం. ఏ యాజ్ఞవల్క శర్మ శుక్లయజుర్వేదం. ఈ శేషసాయి నిఖిత్ శుక్లయజుర్వేదం. చిరంజీవి ఎం నాగ చిరంజీవి వై శ్రీనాథ్ కుమార్ శుక్లయజుర్వేదం. తదుపరి శాఖ PVRNS అమిత్. చిరంజీవి DVLNR లక్ష్మణాచార్యులు కృష్ణయజుర్వేదం తైత్తరీయ శాఖ. చిరంజీవి ఎన్ సాయి. చిరంజీవి కె విక్రమాచార్యులు కృష్ణయజుర్వేదం తైత్తరీయ శాఖ. కృష్ణయజుర్వేదం తైత్తరీయ శాఖ. ఎం నితిన్ కుమార్ శర్మ కృష్ణయజుర్వేదం తైత్తరీయ శాఖ. చిరంజీవి శ్రీరామ్ చరణ్ అథర్వ. చిరంజీవి నంద్యాల పట్టణంలో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 20 పాయింట్ ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, డిఆర్ఓ రాము నాయక్, సిపిఓ ఓబులేసు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం విపిజి రామ్జీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొత్త విధానంలో లేబర్, మెటీరియల్, పరిపాలన వ్యయాలను కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులతో భరిస్తుందన్నారు. దీని ద్వారా ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 125 రోజుల వరకు పెంచడం జరుగుతుందని, ఇది మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడడంతో పాటు స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు. ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పిన దానిలో వారు సహేతుకంగానే ముందుకు వెళ్ళినట్టు కనపడతా ఉంది. అలాగే ఉపాధి హామీకి సంబంధించి ముఖ్యంగా విబిజి రామ్జీ కింద ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని రీస్ట్రక్చర్ చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్, దానికి తగిన విధంగా 100 రోజుల నుంచి 125 రోజులకి ఉపాధి పెంచేటటువంటి విధంగా, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 15 రోజులలో పని దినాలు వారికి అవకాశం లేకపోతే అలవెన్స్ వచ్చేదాన్ని కొనసాగించేటటువంటి విధంగా, అయితే బోగస్ పేమెంట్లు లేకుండా, బోగస్ చెల్లింపులు లేకుండా నాణ్యమైనటువంటి ఆస్తులు గ్రామాల్లో రూపొందించేటటువంటి విధంగా ఏదైతే ఒక స్ట్రక్చర్ని ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వము, దాన్ని అర్థం చేసుకొని గ్రామ సభల ద్వారా ప్రజలకి తెలియజేయటము. అపోహలు సృష్టించేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. అపోహల్ని పటాపంచలు చేస్తూ వాస్తవాల్ని ప్రజల ముందు తీసుకెళ్లేదానికి కార్యాచరణ తీసుకునే విధానంలో కూడా అధికారులు సంయుక్తమయ్యారు అని అనిపించింది వారు దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన. అలాగే విద్యకి సంబంధించినటువంటి శాఖ వారు కూడా సక్రమంగా వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనానికి సంబంధించినటువంటి ఈ సహాయం చేసే దానిలో కానీ, డొక్కా సీతమ్మ పిఎం పోషణ ద్వారా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందుతున్నటువంటి అంశం మీద కానీ, అలాగే
ఏదైతే పిఎం సూర్యగర్ ద్వారా ఎస్సీలకి ఎస్టీలకి ప్రభుత్వం యొక్క సహాయ సహకారంతో చేసే దానిలో ఆ యొక్క కార్యాచరణ పూర్తి చేయడానికి అడుగులు వేస్తున్నటువంటి విధానం కూడా సహేతుకంగా వెళ్తూ ఉంది అనేటటువంటి భావన నాకు కలిగింది. అయితే సమన్వయం అవసరము అనేటటువంటి దాని ద్వారా స్వర్ణాంధ్ర వికసిత భారత్ సాధన అనేటటువంటి లక్ష్యాలకి అనుగుణంగా పనిచేసేటటువంటి దాని విధంగా ప్రతి కార్యక్రమం అమలు చేయటానికి అధికారులకి దిశ నిర్దేశం చేయటం జరిగింది. ఇవాళ నంద్యాల జిల్లా కలెక్టరేట్ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క రాజకుమారి గనియా గారితో వారి యొక్క సమన్వయ సహాయ సహకారంతో ఈ సమీక్షని పూర్తి చేయటం, ఏ అయితే అంశాలను ఇప్పుడు ప్రస్తావించారో ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాటిని భవిష్యత్తులో నాణ్యమైనటువంటి సేవలను ప్రజలకు అందే విధంగా ఆ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దానికి ఈ యొక్క సమీక్ష ఉపయుక్తం అయ్యింది. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అర్బన్ పోలీసులు మాదినేని మహేష్ హత్య కేసులో 5 నిందితులను అరెస్టు చేశారు. డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణమని, నిందితుల వద్ద నుంచి వాహనాలు, క్రైమ్ వెపన్ మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంట్లో రికార్డ్ చేస్తుంటాము ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో. ఇది టోటల్గా ఓవరాల్గా మనకు తెలిసినటువంటి మర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏదైనా ఉంటే వీళ్ళు ప్రీ ప్లాన్గా ఉందా అనేటువంటి ఆ కోణంలో మేము విచారించాము. దాని తర్వాత దీనికి సంబంధించిన ఏకముందు ఏమైనా ఉంటే కూడా ఫర్దర్ కూడా ఏదైనా వస్తే కూడా యాంగిల్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దీని మీద స్టిక్ ఆన్ కామ్ మేము ఎందుకు ముద్దాయిలు ఏదైతే చెప్పినారో అనేటువంటి దాంట్లో స్టిక్ ఆన్ కామ్ మేము ఇంకా ఏమైనా యాంగిల్స్ మనకు ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ కాలంలో వస్తే దాన్ని కూడా ఆ యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి ఫస్ట్ మిస్సింగ్, తర్వాత మర్డర్ కేసు రిజిస్టర్ చేయడము, దాని తర్వాత ముద్దాయిలను పట్టుకోవడము, వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేయడము, దీని వరకు మేము బేస్ అయినాము. ఫర్దర్ ఫ్యూచర్లో ఎటువంటి దీని వెనుక ఇంకా కొన్ని కారణాలు ఉంటే కూడా మేము అందులో ఆ కారణాన్ని కూడా వెలికి తీస్తాము. దాంతోపాటు ఎవరైనా వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కూడా మేము మెయిన్ ప్రధానంగా హత్య ఏ విధంగా జరిగిందన్న విషయం చెప్పారు. హత్య మోటివ్ అక్రమ సంబంధమా, భూతగాదాలా, లేకపోతే వచ్చేసి ఇంకా వేరే ఇతరతర కారణాలు ఉన్నాయా? హత్యకు సంబంధించినటువంటి కారణాల వరకు మెయిన్ మోటివ్ ఏంటి? మోటివ్ వరకు మాకు తెలిసినటువంటి తాగుబోతుల గొడవ నేను చెప్పట్లేదు. ఆర్థిక లావాదేవీలు కొంత డబ్బును ఇతను డిమాండ్ చేస్తున్నట్టు మహేష్ అనేటువంటి వ్యక్తి వాళ్ళు చేసినటువంటి డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం టూ మచ్ అయింది. మాకు ఊరికే ఇప్పుడు చెప్పినా మేడం లేదు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఆ రోజు ఆ ముద్దాయే చనిపోయిన వ్యక్తే వీళ్ళ ఇంటికి రావడము, అక్కడ మళ్ళీ వాళ్ళని చేంజ్ చేయడము, అక్కడ జరిగినటువంటి స్పర్రాప్ మూమెంట్లో తీసుకుని తట్టు తాగారు. కాబట్టి స్పర్రాప్ మూమెంట్ అంటే మర్డర్గా ప్రస్తుతానికి మేము ఇది పెట్టుకున్న ప్రస్తుతానికి ఈ ఇన్వెస్టిగేషన్ ఇది వరకు ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా దీంట్లో ఏమైనా ఉందా, ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఇంకా ఏమైనా అమ్మాయిల విషయం ఉన్నాయా, ఇవన్నీ ఇంకా వెలికి తీసేటువంటి ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా పోలీస్ కుటుంబాలకు ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సతీమణి నాగ సత్యలత హాజరయ్యారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న పోలీస్ కుటుంబాలను అభినందించారు. పోటీల్లో వేస్తున్న ముగ్గులను తిలకించారు. ఒక్కొక్క బాక్స్ దగ్గర ముగ్గురు ఉంటున్నారు. ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్. అర్జున్. అర్జున్. విచ్ క్లాస్? సెకండ్ క్లాస్. సెకండ్. బాపట్ల జిల్లా పర్చూరులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దీంతో ఉదయం 9 గంటలు దాటినా రహదారులు కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు తీవ్రత రాత్రి 10 గంటల నుంచే మొదలవుతుంది. వేకువజామున అది మరింత దట్టంగా మారి రహదారులను పూర్తిగా కమ్మేస్తుంది. ఎంతటి శక్తివంతమైన లైట్లు వేసినా కనీసం 5 అడుగుల దూరం కూడా దారి కనిపించడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
అటు సూర్యుడు ఉదయం 10 గంటలైనా మంచు తెరలను దాటి బయటకు రావటం లేదు. దీని ప్రభావం పరుచూరు ప్రాంత రైతులపై తీవ్రంగా పడింది. సాధారణంగా తెల్లవారుజామునే పనులకు వెళ్లే రైతులు మంచు తీవ్రత వల్ల మధ్యాహ్నం 12 గంటల వరకు పొలం పనులకు వెళ్లలేకపోతున్నారు. చలితో పాటు ఈ దట్టమైన మంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన సంచలన హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రధాన నిందితులైన హరి, చిన్నప్ప, గంగులప్ప, శంకర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కదిరి పట్టణంలోని R&B బంగ్లా నుంచి సబ్ జైలు వరకు నడి రోడ్డుపై నడిపిస్తూ తీసుకువెళ్లారు. అనంతరం కేసు వివరాలను వెల్లడిస్తూ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన 2 వేట కొడవళ్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. అందరినీ ముందుకు రమ్మను. గుంటూరు జిల్లాలో కలకలం రేపిన పోలీసుల వ్యవహారంపై విమెన్ కమిషన్ స్పందించింది. పోలీసుల దాడిలో గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని విమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ పరామర్శించారు. బాపట్లకు చెందిన మానస అనే యువతి బ్యూటీషియన్ గా పనిచేస్తుండగా అనుమానం పేరుతో పోలీసులు ఆమెను వేధించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన విమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ కీలక వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో నిర్వహించిన జాతీయ స్థాయి మైనింగ్ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. రాష్ట్రీయ ఖనిజ్ చింతన్ శిబిర్ 2026 పేరుతో జరిగిన ఈ జాతీయ కాన్ఫరెన్స్ లో దేశవ్యాప్తంగా మైనింగ్ రంగ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మైనింగ్ మంత్రి కిషన్ రెడ్డి సహా అన్ని రాష్ట్రాల మైనింగ్ మంత్రులు హాజరయ్యారు. Under the leadership of Sri Nara Chandrababu Naidu Garu, along with restoring governance and transparency, we took decisive steps to improve and enhance government revenues while ensuring sustainability. During 25-26, the state issued NITS for 41 major mineral blocks and has so far since 2015. The state has also notified which introduced key reforms such as introducing of coexisting auctions and application system, installment based payment of premium, enhancement of leases and renewal periods, and end-to-end online management of the leases life cycle, dumping leases along with incentives for use of waste materials. Andhra Pradesh has implemented a free sand policy under which more than 200 lakh tons of sand have been supplied by collecting only operational expenses, ensuring affordability, transparency and environmental safeguard. The AP Sand Management System received a Scotch Silver Award for good governance. As a result of these efforts, the contributing of mines to the states, GVA has improved from 1.83% to 2.41%, reflecting a focus on value-oriented mineral development. Against this backdrop, I would like to highlight national కొండపల్లి మున్సిపాలిటీ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కొండపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. మొత్తం 241 మంది అర్జీలు సమర్పించారు. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయమైంది. దీంట్లో 241 అప్లికేషన్లు రావడం జరిగింది. వీటిలో ప్రధానంగా పెన్షన్స్, ఇంటి స్థలాలు, కొన్ని చోట్ల మంచినీటి పైప్ లైన్లు, కొన్ని చోట్ల పారిశుద్ధ్య పనులు, మరికొన్ని చోట్ల విద్యుత్ దీపాలు, కొద్ది చోట్ల కొత్త రహదారులు నిర్మించమనే అంశాల మీద ప్రధానంగా రావడం జరిగింది. తప్పకుండా వీటిలో ఎలిజిబుల్ ఉన్నాయని, ఎందుకంటే కొండపల్లి మున్సిపాలిటీలో గత ప్రభుత్వాల టైంలో 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా అప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొత్త కుటుంబాలు ఏర్పడినందువల్ల కావచ్చు, అప్పుడు ఏదో కారణాల వల్ల ఎలిజిబుల్ కాకుండా లేకపోతే అప్లై చేసుకున్నందువలన కొంతమందికి రాలేదు. ఆ రకంగా ఇప్పుడు దాదాపుగా ఒక 1400-1500 అప్లికేషన్లు వచ్చినాయి. వీటన్నింటి వెరిఫికేషన్ చేయించి రాబోయే రోజుల్లో ప్రభుత్వ కొత్త నియమ నిబంధనల ప్రకారం మళ్ళా స్థల సేకరణ చేసి, ఎందుకంటే ప్రభుత్వ స్థలం ఏది లేదు, గతంలో సేకరించిన కొండపల్లి స్థలం అంతా కూడా పూర్తిగా పట్టాలు ఇచ్చేయడం జరిగిపోయింది. మళ్ళీ సేకరించి ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు, కుళాయిలు కావచ్చు, లేదా మురుగు కాలువలు శుభ్రం చేయడం కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా తక్షణం చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో చేపట్టిన పదోన్నతుల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ సిబ్బందికి కీలక పదోన్నతులు లభించాయి. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ సేవా ప్రాతిపదికన అర్హతను బట్టి 3 హెడ్ కానిస్టేబుళ్లను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన సిబ్బంది ఈ రోజు పోలీస్ కమిషనర్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయన చేతుల మీదుగా నూతన బాధ్యతలు స్వీకరించారు.